హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. లవ్ రెడ్డి సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. సినిమాకి రిలీజ్ కన్నా ముందే ప్రీమియర్స్ చేశారు. ఆ టైంలో ఒక లేడీ వచ్చి హీరోని స్టేజ్ పైన కొట్టింది. ఆ పర్టికులర్ వీడియో అయితే బాగానే వైరల్ అయింది. బట్ స్టిల్ సినిమా అయితే అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, స్టోరీ అంతా ఆంధ్ర కర్ణాటక బార్డర్లోనే ఒక విలేజ్లో సెట్ అయి ఉంటుంది. 30 ఇయర్స్ వచ్చినా కూడా నారాయణ రెడ్డికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ అవ్వదు. ఒకరోజు దివ్య అనే అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. తర్వాత స్లోగా తను కూడా ఇష్టపడుతుంది. బట్ సడన్గా తన లవ్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే నాకు నచ్చలేదు. మొత్తం రొటీన్ స్టోరీ అండ్ సీన్స్ కూడా అంతే, చాలా రొటీన్గా ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమా చూసి లవ్ రెడ్డి టైటిల్ పెట్టారేమో కానీ అసలు అవసరమే లేదు ఆ టైటిల్ సినిమాకి. యాక్చువల్గా సినిమాకి లవ్ రెడ్డి కాకుండా ఏ టైటిల్ పెట్టినా స్టోరీలో ఎలాంటి చేంజ్ ఉండదు. సినిమా స్టార్టింగ్ కొంచెం పర్లేదనిపించింది. అంటే హీరో పెళ్లి చూపులకు వెళ్ళడం, అవి కాస్త రిజెక్ట్ అవ్వడం, దీంట్లో కొంచెం కామెడీ జనరేట్ అయింది. కానీ ఎప్పుడైతే హీరో గారు స్లో మోషన్లో వస్తున్న హీరోయిన్ని చూసి లవ్లో పడ్డాక నాకు అర్థమైంది ఈ సినిమా రెగ్యులర్ టెంప్లెట్లో వెళ్తుందని. కరెక్ట్గా అనుకున్నట్టుగానే చాలా రొటీన్గా వెళ్ళింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ బోరింగ్ అంతే. ఏదేదో జరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడం, హీరో వాళ్ళ ఫ్యామిలీ అతన్ని ఎంకరేజ్ చేయడం, మధ్యలో ఏమాత్రం నవ్వురని కామెడీ. కరెక్ట్గా ఇంటర్వెల్ దగ్గర ఒక పాయింట్ వస్తుంది. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ పాయింటే, కానీ కాసేపు అయ్యాక పాయింట్ని క్లోజ్ చేసేసి మళ్ళీ సేమ్ రొటీన్ ట్రాక్ ఎక్కింది సినిమా. యాక్చువల్గా ఏదైతే పాయింట్ వచ్చిందో ఇంటర్వెల్ దగ్గర, దానిపైన స్టోరీ వెళ్ళుంటే మంచి ఫన్ అయినా జనరేట్ అయి ఉండేది. అండ్ సీన్స్ కూడా కొంచెం బెటర్గా ఉండేవి. దాంతో ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయినా బాగుండేది. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న జలకిస్తారు, మామూలుగా ఉండదు అది. అది డెఫినెట్గా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని వందల లవ్ స్టోరీలు చూసి పండిపోయి ఉన్నాం కదా. ఫైనల్గా సినిమాలో మసాలా అయితే ఏం లేదు. అండ్ ఓవరాల్గా నాకైతే చాలా చాలా రొటీన్ లవ్ స్టోరీ అనిపించింది. అండ్ ఎక్కడ కూడా ఎంగేజ్ చేయలేదు. యాక్టింగ్ విషయానికి వస్తే నారాయణ రెడ్డికి అంజన్ రామచంద్ర ఓకే, ఫస్ట్ మూవీ అంట తంది. అండ్ అది యాక్టింగ్లో తెలిసిపోతుంది. దివ్యాగా శ్రావణి రెడ్డి కూడా పర్లేదు, బాగానే చేసింది. తనకు కూడా ఫస్ట్ మూవీ అంట ఇది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఉన్నంతలో ఓకే, పర్లేదు. టెక్నికల్గా సినిమా యావరేజ్గా ఉంది. యాక్చువల్గా సినిమాలో విలేజ్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. కానీ సినిమాటోగ్రఫీ అంతేం లేదు. ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ ఓకే, ఒక్క సాంగ్ బాగుంది, బట్ బీజిఎం అంతేం లేదు. డైరెక్టర్ స్మరణ్ రెడ్డి చాలా రొటీన్ స్టోరీ తీసుకున్నారు అండ్ అంతే రొటీన్గా డీల్ చేస్తారు సినిమాను కూడా. కానీ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో స్టోరీ సెట్ చేయడం, యాక్టర్స్ అందరూ కన్నడ అండ్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడడం కొంచెం కొత్తగా అనిపించింది. ఫైనల్గా లవ్ రెడ్డి చాలా రొటీన్ లవ్ స్టోరీ అండ్ ఈజీగా స్కిప్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.